శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి సంఘం కుట్లూరు ఆధ్వర్యంలో సాయంత్రం 4 గంటలకు శ్రీ విజయదుర్గా టెంపుల్ కుట్లూరులో విశ్వవసనామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం అంగరంగ వైభవంగా సంఘ సభ్యులు జరుపుకోవడం జరిగింది. పంచాంగ శ్రవణం గోవర్ధనం నవీన్ కుమార్ పంతులు ఆధ్వర్యంలో చాలా చక్కగా జరిగింది. ఈరోజు సంఘ పెద్దలను సుమారుగా 70 మందిని సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మహిళలు, సంఘ సభ్యులు మరియు కాలనీ సభ్యులు హాజరై చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు అగిర్ మధుసూదన్ గుప్తా, ప్రధాన కార్యదర్శి పోలా బాలస్వామి గుప్తా మరియు కోశాధికారి వీరబొమ్మ యాదగిరి గుప్తా మరియు సంఘం గౌరవ అధ్యక్షులు పొద్దుటూరి నరసింహులు గుప్తా, గంపా విజయకుమార్ గుప్తా, గుడిపాటి శ్రీనివాసరావు గుప్తా మరియు చారుగుండ రాజేష్ గుప్తా, గంపా భిక్షపతి గుప్తా, సంఘ సభ్యులు బేలేద పెంటయ్య గుప్తా, జయరపు రాజు గుప్తా, వీరమల్ల సతీష్ గుప్తా, అర్ధం రవి గుప్తా, ఆగిర్ దేవేంద్ర గుప్తా, గోవింద్ రమేష్ గుప్తా, పెసల నారాయణ గుప్తా, చిద్రాల మురళీ గుప్తా, యానాగొందె లక్ష్మీనారాయణ గుప్తా, గంప వినయ్ గుప్తా, దివ్వెల లక్ష్మణరావు గుప్తా, ఆలేటి రమణ గుప్తా, కాసుల నాగేశ్వరరావు గుప్తా, తోట భానుప్రకాష్, అబ్దుల్లాపూర్ మెట్ మండల కోశాధికారి టీవీ నాగలక్ష్మయ్య గుప్తా, ముఖ్య అతిథులుగా చామ విజయశేఖర్ రెడ్డి, చామ అనుకిరణ్ రెడ్డి, ఓరుగంటి కొండలగౌడ్ మరియు కాలనీ ప్రజలు పాల్గొన్నారు. అమ్మవారి పూజ అనంతరం పంచాంగ ఆవిష్కరణ జరిగింది. మహిళలు కూడా అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన వారు కూడా అధ్యక్షులు అగిర్ మధుసూదన్ గుప్తా గారికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. ఇప్పుడు మనం పంచాంగాన్ని ఆవిష్కరించిన తర్వాత పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని మనం జరుపుకుందాం. కావున అందరూ కూడా పంచాంగ శ్రవణంలో పాల్గొని కాల స్వరూపుడైనటువంటి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందగలరని కోరుకుంటున్నాం. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం మహాసరస్వత్యై నమః. ఓం తచ్చం యోరాభునేమహే ఘాతుం యజ్ఞాయ ఘాతుం యజ్ఞపదయే దైవేశ్వస్తి అస్సునాః స్వస్తిరుమానుషేభ్యః ఊర్ధ్వం చిగాదువేషజం శమ్నాస్థితిపదే చం చ దుష్పతే. ఓం శాంతి శాంతి శాంతిః. నయేంద్ర బృహస్పతి భద్రారమావీథ వృషం మహాంతమాదిత్యవర్ణం సుమంగళీర్యం వధూరిమాఘం సమేత పశ్యతాం సౌభాగ్యమస్తే దత్తాయ అదాస్థం విపరీతనా. మార్గేణ మహిం మహీషః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తః సుఖినో భవంతు. సర్వేషాం సమస్త సన్మంగళాని భవంతు. తేజో దధాతి వాసవి మా హృదయ గీతే అందుకో. నిత్య పూజా సత్య సింధు ఆత్మహారతి అందుకో. కలం పారగ గలం సాగగ సేవనీయమోదగా. సౌవాత ఆతత నిందగా స్నేహదీపం సహకార బంధము నిలుపగా. ప్రగతి పుష్పము విరియగా భక్తితో కొలుతుము. విశ్వశాంతికి నిలుతుము. విశ్వజననీ వాసవి మా హృదయ గీతే అందుకో. జై వాసవి మాతాకి జై. బోలో వాసవి మాతాకి జై. బోలో వాసవి మాతాకి. గుంట్లూరు గ్రామ ప్రజల అందరి మంచి చెడులు మన పూజ్య శ్రీ నవీన్ పంతులు గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరి రాసుల ఫలితాలు, వారి యొక్క జాతకాలు ఇప్పుడు వారు క్లుప్తంగా వివరించెదరు. అందరూ వచ్చి అయ్యగారి ఆశీర్వాదం తీసుకొని వారి వారి స్థితిగతులను తెలుసుకొని పోవాల్సిందిగా కోరుతున్నాం. జై వాసవి మాతాకి. గుంటూరు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమానికి చేసినటువంటి భగవద్బంధులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సరం సకల శుభాలను కలగజేయాలని భగవంతుని ప్రార్థన చేస్తూ ఈ యొక్క ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం.
అపధామపహర్తారం ధాతారం సర్వసంతరాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనకి ఉగాది అనగా యుగానికి ప్రారంభమయ్యేటువంటి దినం అని అర్థం. మనకి బ్రహ్మ సృష్టి గావించినటువంటి రోజుగా ఈ ఉగాది పర్వదినాన్ని ప్రారంభం చేసినట్టుగా వేదం చెబుతుంది. టెంపుల్ అపోజిట్ రోడ్ లో ఉగాది రోజున ఫస్ట్ లెఫ్ట్ మనకి ఆ రోడ్ చక్కగా తెలుగు సంవత్సరాది ప్రారంభం అవుతున్నటువంటి రోజు. ఈ యొక్క ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని 60 తెలుగు సంవత్సరముల పేర్లు మనకు ఉన్నాయి. దాంట్లో మనం 39వ సంవత్సరమైనటువంటి విశ్వావసునామ సంవత్సరంలో మనం ఉన్నాం. మనకి షష్ఠి అబ్ది అని అంటాం. అంటే 60 సంవత్సరాలకు ఒకసారి సంవత్సరాలన్నీ కూడా మళ్ళీ మారుతూ ఉంటాయి. అలా ఈ యొక్క సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. విశ్వము అని అంటే అంతటా వ్యాపించి ఉన్న, అంతేకాకుండా శ్రేయస్సు అని కూడా అర్థం. వసు అంటే లక్ష్మి అని అర్థం. అంటే విశ్వానికి శ్రేయస్సు కలిగించేటువంటి సకల శుభాలను కలిగజేసేటువంటి సంవత్సరంగా ఈ విశ్వావసునామ సంవత్సరం చెప్పబడుతుంది. ఆదివారం రావడం చేత రవి సూర్యుడు రాజు అయినాడు. అలా ఈ యొక్క సంవత్సరం మనకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం పంచాంగ శ్రేణి ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. మనకి పంచాంగాన్ని మనకు ఎటువంటి ఫలితాన్ని కలుగుతుందో శ్రీ కళ్యాణ గుణమహం విపుణం స్నాన విశేష పుణ్యపడం ఘోరాన తుల్యం గుణాం స్నానం చేస్తే ఎంత పుణ్యఫలం కలుగుతుందో, ఒక గోవును దానం చేస్తే ఎంత పుణ్యఫలం కలుగుతుందో అంతకంటే ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పంచాంగం ద్వారా మనకు లభిస్తుంది. మంత్రి చంద్రుడు నవనాయకుడుగా అన్ని గ్రహాలు పాప ఆధిపత్యం కలుగుల చేత దేశంలో రాజులకు అనుకూలంగా లేక ప్రజలు చాలా కష్టాలకు గురై అవుతారు. పరస్పర ద్వేష అసూయ భావాలతో రాజకీయ నాయకులు ప్రజలు స్వార్థ చిత్తులు చంచల స్వభావాలతో సరైన నిర్ణయాలు తీసుకోలేక పోదురు. వర్షరత్నాధిపతి మేఘాధిపతి కూడా రవి పాప స్థానగతులు అవడం వలన రాజులకు ఏ నిర్ణయం చేయాలో అర్థం కాక తప్పుడు నిర్ణయాలు తీసుకుందరు. వర్షంలో అనుకూలంగా లేకపోయినప్పటికీ జలలగ్నం అనుసరించి సరైన వర్షంలో కురిసినప్పటికీ ఆహార ధాన్యంలో ధరలు పెరుగును. వైశాఖ మాసమున ప్రజా సంక్షోభము, కలహములు మరియు ఉష్ణోగ్రతలు పెరిగి జలనష్టము కలుగును. వర్షరత్నము అష్టమమున 6 గ్రహములు ఉండుట వలన రైలు విమాన రోడ్డు అగ్ని ప్రమాదములు జరిగినప్పటికీ కూడా ప్రాణ నష్టము తక్కువగా ఉండును. బట్టలు బంగారు వ్యాపారులకు నష్టం కలిగి ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడను. పండితులు సన్యాసులు క్రీడాధిపతులకు అవమానములు జరుగును. స్త్రీలు అన్ని రంగంలో రాణించినప్పటికీ క్రీడా విద్యా రంగంలో విశేషమైన ప్రజల చూపుదురు వల్ల పోట్లాడుకుందరు. నెయ్యి నూనె పాల ఉత్పత్తుల ధరలు పెరుగును. కందులు శనగలు మొదలైన భూములు ఎక్కువగా పండును. పత్తి మిర్చి కూరగాయల ధరలు లేక రైతులు నష్టపోదురు. బంగారము వెండి ధరలు సమానంగా ఉండరు. ఈ సంవత్సరం ప్రపంచంలో భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఆర్థిక వైమానిక వేద సంగీత విద్యారంగంలో పెరుగును. వృత్తి విద్యలు నశించును. సైనికులు పోలీసుల వ్యవస్థలు వైద్య సమాసాలుగా పనిచేస్తారు. సినిమా రంగము ఐటీ వ్యవహారంలోకి అనుకూలంగా ఉండకపోవచ్చును. విద్యుత్ వాహనములు విరివిగా చలామణి అగును. సోలార్ విద్యుత్ వాడకం బాగా పెరిగే అవకాశం ఉంది. ఆషాఢ భాద్రపద మాసములలో తుఫానులతో ప్రజలు ప్రభుత్వము అనారోగ్యములతో భారీ నష్టములతో కుంగిపోవును.
కొత్త రకమైనటువంటి వ్యాధులు ప్రభావం పశుపక్షాదులు నశించును. ఈ యొక్క సంవత్సరం సార్ధ త్రికోటి సరస్వతి నది పుష్కర మహోత్సవం 10/6/2025 నుండి ఆషాఢ పౌర్ణిమ తేదీ 10/7/2025 వరకు గురు మౌళిని మార్గశిర శుద్ధ సప్తమి 27/11/2025 గురువారం నుండి మాఘ బహుళ అమావాస్య 15/2/2026 మంగళవారం వరకు ప్రాగస్థని శుక్రమార్యం కలుగును. సంవత్సరం మనకి 60 యోజనముల వెడల్పు 100 యోజనముల ఎత్తుగల కొలుసు పాత్రతో బ్రాహ్మణ ఉండుట చేత వర్షము భూమి యందు 2 భాగములు, పర్వతమందు 9 భాగములు, సముద్రమందు 9 భాగములు వర్షించును. ప్రజాక్షోభ ఆహార ధాన్యముల కొరత వలన ధరలు పెరుగును, ప్రాణకోటికి నీరు తక్కువను, ప్రజాక్షోభ ఉండును. భూమి నీరు పత్తి వస్తువులు ధరలు పెరుగును, ప్రజలు ప్రజా విశ్వాసములు కోల్పోవుదురు. భారత సత్యమైన పింగళ సంవత్సర ఫలం ఈ లోకంలో వీటి బాధలందును సస్యములు మధ్యమంగా భరించును. మధ్యమ వర్షంలో రాజులు వేద సహాసంలో శత్రువులను జయించుడు. రాజు రవి అవడం వల్ల ప్రభువులకు పరస్పర విరోధము అంతఃసృష్టి ప్రజలకు ప్రభువులమైన శస్త్రమైన భయం అగ్నిబాధలు కలుగును. పశువులు బాధితకు విరక్షను, ప్రజలకు దుర్మార్గములైన అగ్ని చోరములు రోగములు బాధలుండును. రాజకీయ పరివర్తనము, రాజకీయ కల్లోలములు, గోధుమలు, మిర్చి, మిరియాలు, కలప, ఎర్రని పదార్థములు, తెంపులు, ఆవాలు, రసాయన ఎరువులు, పశువుల ధరలు పెరుగును. రాజా వాహనం గృహం అవ్వటం వల్ల రాజు ప్రజలు సుభిక్షము క్షేమముగా ఐరారోగ్యములతో సుఖించుడు. సకాలంలో వర్షములు పెరిగిన సస్యములు ఫలించుడు. సమస్త ప్రాణకోటి సుఖ సౌఖ్యంగా అనుభవించుడు. అలాగే మంత్రి చంద్రుడు అవడం వల్ల ప్రజాభ్యుదయము, రాజకీయ అభ్యుదయము, రాజులకు అభివృద్ధి, సృష్టివర్ధనం, పంటలు ధారా వహించిన ఆహార గ్రామము దౌర్భ్యులు, పశువుల ధరలు పెరుగును, ప్రజలు ధర్మకార్యములు చేయుదురు. సేవాధిపతి రవ్వడం వల్ల ప్రభువుల మధ్య యుద్ధములు, వేదములు గాలితో కూడిన స్వల్ప దృష్టి నిజములు, ఎర్రని ధాన్యం, ఎర్రని భూములు బాగా ఫలించును, ససలు బాగా పండును. ధాన్యాధిపతి కుదురు కావడం వల్ల ముందు గల ధాన్యములు, పందులు, బెడ్డర్లు, గచ్చి, రేషన్గా ఎర్రని ధాన్యములు ధరించును. చెరుకు, బెల్లం, పంచదార, నెయ్యి, నూనె ధరలు పెరుగును. అధికారికత రవి అవ్వడం వల్ల వర్షములు తక్కువ, ధరలు ఎక్కువగా ఉంటును. ప్రజలకు ఆకలి బాధలు ఎదురవము, దొంగల వల్ల భయం, రాజకీయ బలిగుడుకులు, ఎర్రని ధాన్యంలో వృద్ధి, రాజకీయ పరివర్తన, ముందు బంగారు ధరలు పెరుగును. నిరాకరణ రవి కండ వృష్టి, పంట తక్కువగా, ఎర్రని భూములు, ఎర్రని ధాన్యంలో బాగా పండును. ప్రజలు భయపడుతూ ఉండరు. ధరలు కొంత తగ్గును. రత్నములు మనలో సమృద్ధిగా దొరుకును. పశుపాలకులు యమ యొక్క అవలంబన ధరల అధికమవుట, అల్పవృష్టి, పాడి పంటలు తగ్గుట, పశువుల రోగాలుగా అనుభవించుట, స్థాన సంరక్షక యముడు అవడం వల్ల మధ్య వర్షములు, మధ్య సస్యము, పాడి పంటలు తగ్గుట, పశువులకు హాని, ప్రజాక్షోభ, ధరలు పెరుగును. యొక్క సంవత్సరం రాజుల వల్ల పరస్పర వైరం ఉండటం, వర్షములు తక్కువగా ఉండటం, దొంగల వలన భయం, చూడల వల్ల భయం కలిగేటువంటి పరిస్థితులు మనకి యొక్క విశ్వవసనామ సంవత్సరంలో మనకు కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు మనం 12 మేషాది రాశులలో ఉండేటువంటి తెలుసుకున్నాం. ఇప్పటి వరకు కూడా మనం దేశంలో ఉండేటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మనం తెలుసుకోవడం జరిగింది. అలాగే ఈ యొక్క సంవత్సరం మొదటి రాశి అయినటువంటి మేష రాశి యొక్క ఫలితాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ యొక్క రాశి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 7, అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృతిక 1వ పాదం, చూ చే చో చౌ లా లీ లూ లే ఆ అనే అక్షరములు మేషరాశికి వర్తించును. ఈ యొక్క రాశి వారికి సంవత్సరాంతం వరకు కూడా గురువు 3వ స్థాన సంచారం వల్ల కొన్ని పనులు నెరవేరును. అన్ని రంగాల వ్యాపారం మందు మంచి లాభములు ఉండును. మంచి వారితో స్నేహము చేయుట,
ప్రయాణ లాభములు, సంగమందు గౌరవం, విందు వినోదాలు జరుపుట, విద్యోగి వివాహాలు శుభకార్యములు చేయుట, బంధుమిత్రుల సమాగమం, ఇంటి యందు పండుగ వాతావరణం ఏర్పడుట, ఇంటి యందు సంతోషం, ధనం రావడానికి అనేక ప్రయత్నాలు ఎన్నుకోవడం, విద్యార్థులకు మంచి ర్యాంకులు లభించుట, ఇంజనీరింగ్ డాక్టర్లకు న్యాయవాదులకు కొన్ని ఆటంకాలు కలిగిన వ్యవహార అనుకూలత ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు ధనం ఖర్చు పనులకు సానుకూలమవుతాయి. శ్రమ విభాగాలు పరిస్థితులు చక్కబడతాయి. అవకాశాలను వదులుకోకుండా సకాలంలో పనులు నెరవేరుస్తారు. నూతన పరిచయస్తుల వల్ల ధన సహాయం అందిస్తారు. పిల్లల విషయంలో శ్రద్ధ వహిస్తారు. ఖరీదైన వస్తువులు కొంటారు. ఇతరులకు సహాయం చేయుట, సంతాన ప్రాప్తి, గురు సంబంధ లాభముల ఇష్టమైన వస్తువులు కొంట, సకాలంలో సందర్భానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఉపయుక్తమైన ప్రయాణాలు ఫలవంతంగా సాగుతాయి. అప్పగించినటువంటి పనులను నెరవేరుట, ఆనందాలకు అవధులు ఉండవు. మిమ్మల్ని నమ్మిన వారికి న్యాయం చేస్తారు. కుటుంబంలో ఇంకొకటి ఆదాయం మొదలవుతుంది. పెద్దల ఆశీస్సులు, విందు వినోదాలు సంతృప్తినిస్తాయి. భార్యాపుత్రులతో తీర్థయాత్రలు, దేవుని మొక్కులు తీర్చుట, యజ్ఞవాహాన్ని కర్తవ్యం చేయుటరు. అలాగే ఏనాటి శని ప్రారంభం కావడం చేత దుబారా తిరగటం, ప్రయాణ ప్రమాదములు, శస్త్రచికిత్స, సామర్థ్యానికి తగినటువంటి గుర్తింపు లేకుండా మనస్సు భయం, అనవసరపు పనులు చేసి చింతించుట, వచ్చేటువంటి శ్రమ రాకపోవటం, కుటుంబ ఆర్థిక వ్యవహారమునందు అనుకూలం లేకుండా, చెడ్డవారితో స్నేహం చేయుట, క్రయ విక్రయమందు జాగ్రత్త అవసరం. అసందర్భ ప్రేమాపణను తెలియక చేసినటువంటి పనులకు అపనిందలు పొందుతారు. ఆదాయానికి ఇచ్చినటువంటి ఖర్చులు ఏ పని చేసినా కూడా బాగా ఆలోచించి చేయాలి. మాట నియంత్రణ అవసరం. జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం మేషరాశి వారికి ఉంది. వృషభ రాశి కృత్తిక 3 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 2 పాదములు వృషభ రాశికి వస్తాయి. ఈ యొక్క వృషభ రాశి యొక్క ఆదాయం 8, వ్యయం 5, రాజ్య పూజ 1, అవమానం 3. ఈ భూ ఏ ఐ ఓ ఔ వా వి ఊ అక్షరాలు వృషభ రాశికి వస్తాయి. ఈ యొక్క వృషభ రాశి వారికి విద్యామంత్రి గురువు 11 శని సంచారం వల్ల అన్ని రంగాల వారికి శుభం ఎక్కువగా ఉండడం, ఏ పని చేసినా కూడా అవలీలగా జరుగును. వ్యాపార మందు మంచి లాభములు, గృహమందు వివాహాది శుభకార్యములు చేయుట, సంఘమందు గౌరవం, సంతాన ప్రాప్తి, కొత్త వారికి బుద్ధించుట, విద్యార్థులు సాధించుట, పై చదువులకు విదేశీ ప్రయాణములు చేయుట, ఇంటితో అందరికీ కూడా మంచి ఆరోగ్యము, ఇంటితో పవిత్ర వాతావరణం ఏర్పడుట, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్లు లభించుట, నూతన వస్తువులు కొనుట, నూతన గృహ నిర్మాణం చేయుట, ప్రయాణ లాభములు, మధ్యవర్తి పరిష్కారాలు, సిమెంట్ ఉన్న ఇనుము వ్యాపారం మందు విశేషించి లాభములు, వ్యవసాయం మందు మంచి లాభములు, అపరధాన్యం మందు అభివృద్ధి, తాత్కాలిక ఉద్యోగస్తులకు పరిమితమగుట, వైద్య న్యాయ రంగములలో వృత్తికి మేలు చేయుట, కార్యములలో మీ యొక్క స్థానం మీకు బలంగా ఉండుట, విలువైనటువంటి స్థిరాస్తులు ఏర్పడుట, గృహమందు సౌకర్యాలు ఏర్పడుట, ఎగుమతి దిగుమతి వ్యాపారం నడుస్తాయి. బ్యాంకు రుణాలు వచ్చుట, మంచి వారితో స్నేహం చేయుట, అందరినీ కలుపుకొని సమిష్టి ప్రయోజనాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రుల సహకారం లభిస్తుంది. మీ అవసరాలకు ధనం ఏదో రూపకంగా వస్తుంది. పెద్దల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించడం, కుటుంబంతో తీర్థయాత్రలు, విదేశీ ప్రయాణములు చేయుట, వృద్ధి వినోద కార్యక్రమాలు చేయుట, ఇతరులకు సహాయం చేయుట, సందర్భానికి నిర్ణయాలు తీసుకొని ఆపదలు రాకుండా జాగ్రత్త పడుట, శ్రమ గురించిన ఫలితం ఉండుట, ఇంతకు ముందు నిలిచినటువంటి పనులు మళ్ళీ ప్రారంభమవుట, అన్నా తమ్ములతో అక్కా చెల్లెలతో కూడి ఉండుట, దాన ధర్మములు చేయుట, చేయి వృత్తులందు చురుకుదనము, అప్పగించినటువంటి పనులు సక్రమంగా నెరవేర్చుట, ఉపయుక్తమైన ప్రయాణములు ఫలవంతముగా సాగుతాయి. శక్తికి మించిన పనులు చేసి ఆనందం పొందడం వలన శుభ ఫలితములు కూడా ఉంటాయి. ఈ యొక్క సంవత్సరం వృషభ రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంది. అలాగే మృగశిర 3-4 పాదములు,
ఆరుద్ర 4 పాదములు, పునర్వసు 3 పాదములు, కా కీ కు గం నా కే కో ఖ అక్షరములు ఈ యొక్క రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ 4, అవమానం 3. ఈ యొక్క సంవత్సరం మానసిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవటం, పదవైంట శని జన్మరాశి గురువు వల్ల ఏ పని చేసినా నిలబెడత, అంచనా గురించి ఆదాయం ఉండును, నూతన వ్యాపారము ప్రారంభించుట, వ్యాపారమందు మంచి లాభములు, గృహమందు శుభకార్యములు చేయుట, వాహనములు బంగారం భూమి కొనుగోలు చేయుట, నూనె సిమెంట్ రంగంలో వారికి విశేషించిన లాభములు, నిందు భోజనములు, సంఘమందు గౌరవము, మెడిసిన్ విద్యార్థులకు మంచి ర్యాంకులు రావడం, విదేశాలకు వెళ్ళడం, ఇంటి అందు ఆరోగ్యము, మనసు యందు సంతోషం, అన్నాదమ్ముల ప్రపంచంలో కూడిన బంధుమిత్రుల కలయిక, ఇంటి అందు పండుగ వాతావరణం, సకాలంలో సందర్భానికి తగిన నిర్ణయాలు తీసుకుని విజయం సాధించుకోవడం, ఉద్యోగపరంగా కష్టపడినందుకు ప్రతిఫలం దక్కుతుంది, కుటుంబ బాధ్యత నిలబడతాయి, విదేశీ ప్రయాణములు చేయడం, ఉన్నంతలో విలాసవంతమైన జీవితాన్ని గడుగుతారు, విద్యార్థులకు ఆశించిన ర్యాంకులు రాకుండా, కోపం ఎక్కువగా, వినోద కార్యక్రమాలు ధనం ఎక్కువగా ఖర్చు చేయుట, ఎక్కువ ప్రయాణాలు చేయటం, సహాయం చేస్తున్న వ్యక్తులు దూరంగా వెళ్ళిపోవడం, ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది, ఉద్యోగస్తులకు మానసిక బాధ ఉండట, అసందర్భ ప్రేలాపనలు ఎక్కువగా చేసేటువంటి అవకాశం మిథున రాశి వారికి ఉంది. అలాగే ఈ యొక్క రాశి వారు పునర్వసు 4, పుష్యమి 4, ఆశ్లేష 4 పాదాలు కర్కటక రాశికి వస్తాయి. హూ హూ హో హో డా డి డి డే అక్షరాలు కలిగినటువంటి వారు కర్కటక రాశికి చెందిన వారు. ఈ యొక్క రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ 7, అవమానం 6. ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క సంవత్సరం పదవ స్థానంలో శని ఉండటం వల్ల అన్ని రంగాల వారికి మంచి కలుగుతుంది. శుభ కార్యాలు ప్రయత్నాలు సాధిస్తారు, అన్నింటా విజయం పొందుతారు, వివాహాలు శుభకార్యాలు జరుగుతాయి, బంధుమిత్రుల కలయిక, పిల్లలకు ఉద్యోగ అవకాశం లభిస్తుంది, చేయి పనులు అడావుగా సాగుతాయి, కొత్త వ్యాపారం అభివృద్ధి, వాహన యోగము, వస్త్ర ప్రాప్తి, లాటరీ లాభములు, ఖరీదైన వస్తువులు కొనడం, రైతులకు పంటలు అధికంగా పండటము, న్యాయాలకు భక్తులకు మంచి అనుకూలం, స్థిరాస్తులు ఏర్పరచుకోవడం, ఉద్యోగంలో మార్పు, సమాజమందు గౌరవం, సహోదర వర్గాలకు చెందిన బాధ్యతలు నిలబడతాయి, శ్రమకు తగ్గ ఫలితం ఉండడం, కుటుంబంలో మరికొందరికి సంపాదన మొదలవుతుంది, రాజకీయమందు పోటీలను జోకలుగడం, ఉన్నంతలో విలాసవంతమైన జీవనం గడపడం, కుటుంబ సహకారం లభిస్తుంది, భార్యాపుత్రులతో స్థితిలో దేశ ప్రయాణం చేస్తారు, దానధర్మాలు చేయడం, బ్యాంకు రుణాలు వచ్చుట, అనుకున్న పనులు వినియోగం కూడా, మాతాపితృ భక్తి, దేవతా పూజలు సలుపుట, అన్ని విధాల అనుకూలమవడం, సంకల్పం సిద్ధిస్తుంది, చెడు పనులు మంచి వారితో చేస్తారు, కొత్త పనులు ప్రారంభం చేయుట అంటూ ఆసక్తి వహిస్తారు. 12వ గురు సంచారం వల్ల విద్యకు ఆటంకములు, పరిచయం లేని వారితో జాగ్రత్త అవసరం, ఎక్కువ ప్రయాణాలు చేయడం, ఎదుటి వారిని తక్కువగా అంచనా వేయకుండా జాగ్రత్త పడవలను, ఎదుగుతున్నటువంటి ఆత్మవిశ్వాసం వల్ల నష్టపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉండుట, అకారణమైన కలహములు తెలియక కీలు పనులకు అపరింతలు పొందుట, ధనం ఏదో ఒక రూపంగా ఖర్చులను, చిల్లు తగాదాలు ఏర్పడడం, నమ్మిన వారి దూరం అగుట, ఓపిక బాగా అవసరం, ప్రతినిత్యము కూడా గురు దర్శనం చేసుకోవడం విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అలాగే రాశి మక 4, శుభ 4, ఉత్తర 1వ పాదం వారు శుభరాశికి వస్తారు. మా మేము మే తా తీ తూ టే అక్షరాలు సింహరాశికి వస్తాయి. ఈ యొక్క 11, వ్యయం 11, రాజ్యపూజ 3, అవమానం 6. అధిక శ్రమ, ధనజయం, అధిక స్థానచలనం, నివాసం మార్పు, మానసిక ఆందోళన, ధనధాన్యాభివృద్ధి, కార్యసిద్ధి, బంధుమిత్రుల సహకారం, అనుకోని కష్టములు, అకారణ విరోధం, కార్యహాని, ధన నష్టం, స్వజన విరోధం, ఆరోగ్యం, ధనలాభం, పుణ్యకార్యాలు చేయుట, కార్యసిద్ధి, దైవభక్తి,
విద్యార్థులకు గుర్తింపు, ఉన్నత విద్యలో ఉన్నతి, వివాహ శుభకార్య సిద్ధి ఈ యొక్క సంవత్సరం సమావేశాలు కలగడం. ఈ యొక్క సంవత్సరం కన్యా రాశి ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 1, 2, 3, 4 పాదములు, చిత్త 1, 2 పాదములు, తౌ పా పి తు థ పా పి తో అనే అక్షరములు కన్యా రాశి వచ్చును. ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ 6, అవమానం 6. ఈ యొక్క సంవత్సరం భాగ్య దశమ లాభస్థానంలో బృహస్పతి ఉండటం, సప్తమ స్థానంలో శని వల్ల ధార్మిక కార్యక్రమాలు, ధనలాభం, సుఖం, కార్యసిద్ధి, కుటుంబ సహకారం, మధ్యస్థమైన అనుకూలత, కుటుంబ వివాదములు, మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనారోగ్యము, మనోవేదన, అనుకోని పరిస్థితుల్లో చిక్కుకొనుట, అధిక ధన వ్యయం, మనస్సునకు కష్టం, వ్యవసాయ నష్టం, అజీర్ణం, భూ ధన గృహ లాభములు కలుగును. విద్యార్థులు శ్రద్ధగా చదివితే మంచి ఫలితాన్ని పొందుతారు. నిరుద్యోగులు బాగా కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. అలానే రాశి చిత్త 3, 4 పాదములు, స్వాతి 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3, 8, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఈ యొక్క రాశి వారికి గురువు అష్టమందు, ఆ తర్వాత భాగ్య స్థానమందు ఉండడం వల్ల, శని షష్టమ స్థానంలో ఉండడం వల్ల స్థాన చలనం, రోగ పీడ, ధన నష్టం, వృథా ప్రయాస, వృత్తి వ్యాపారులలో కష్టం, భూలాభం, కార్యసిద్ధి, పుత్ర కలత్ర లాభం, శుభకార్య ప్రయత్న లాభం, స్థాన చలనం, మనోవేదన, అనారోగ్యం, భయం, శారీరక శ్రమ అధికం, శుభం, ఆరోగ్యం, ధనలాభం, కోపం, అనవసర ప్రయాణాలు, శ్రమ, విద్యార్థులకు మంచి కాలం, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృశ్చిక రాశి ఈ యొక్క రాశి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదములు, తో నా నీ ను నీ నై నో నౌ యా జా ఈ యు జు అనే అక్షరములు వృశ్చిక రాశి వస్తాయి. ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 2. ఈ యొక్క సంవత్సరం ధార్మిక కార్యక్రమాలు, ధనలాభం, సుఖం, కార్యసిద్ధి, కుటుంబ సహకారం, కీర్తి, సుఖం, ధనధాన్యం వృద్ధి, కీర్తి వృద్ధి, ధర్మకార్య శ్రవణ, సమాధిత్యం, బంధు విరోధం, దేహపీడ, ఆరోగ్యపరమైన ఇబ్బంది, బంధు కలహాలు, సంచలన నిర్ణయములు, ఆకస్మిక ప్రయాణాల వల్ల ధన వ్యయమగును. విద్యార్థులకు అనుకూలం, నిర్లక్ష్యం పనికిరాదు, గట్టి ప్రయత్నముల చేత కార్యసిద్ధి కలుగును. అలాగే ధనుస్సు రాశి ఉదా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం, ఏ యై జో యో యౌ జో ఝ ధా బి భూ ధ. ఈ యొక్క రాశి వారికి ఆదాయం 11, వ్యయం 2, రాజ్యపూజ్యం 1, అవమానం 5. భూలాభం, కార్యసిద్ధి, పుత్ర కలత్ర లాభం, శుభకార్య ప్రయత్న లాభం, అధికార భయం, నిర్ణయ లోపం, కాలయాపన, భయం, కీర్తి నాశనం, శుభం, ఆరోగ్యం, ధనలాభం, కోపం, అనవసర ప్రయాణములు, శ్రమ, స్థాన చలనం, రోగ పీడ, ధన నష్టం, వృథా ప్రయాస, వృత్తి వ్యాపారాలలో కష్టం, విద్యార్థులకు మంచి కాలం, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు, బోధౌ జ జ ఖ ష అక్షరములు, గార్గి అక్షరములు మకర రాశి వచ్చును. ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 4, అవమానం 5. ధనలాభం, ధర్మ కార్యక్రమాల్లో పాల్గొనుట, బంధుమిత్రుల సమాగమం, పనుల యందు ఆటంకములు, కాలయాపన, దైవ కార్యక్రమాల్లో పాల్గొనుట, ధన వ్యయమగుట, వృత్తి వ్యాపారంలో పనిభారం పెరుగుట,
ఆర్థిక లాభం, అకాల భోజనం, శ్రమ, భోగం, కార్యసిద్ధి, విద్యార్థులకు సామాన్యమైన ఫలితం, సంవత్సరాంతంలో వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనిష్ట 3-4 పాదములు, శతవిషం 1-2-3-4 పాదములు, పూర్వభద్ర 1-2-3 పాదాలు, గురు గే గో సి సై సౌ ధ అనే అక్షరములు కుంభరాశి వచ్చును. ఈ యొక్క రాశి వారికి ఆదాయమైంది, వ్యయమైంది, రాజ్యపూర్వం మీద అవమానం 1, స్థాన చలనం, మనోవేదన, అనారోగ్యం, భయం, శారీరక శ్రమాధికం, భూలాభం, కార్యసిద్ధి, పుత్ర కలత్రలాభం, శుభకార్య ప్రయత్నలాభం, శుభం, ఆరోగ్యం, ధనలాభం, భోగం, అనవసర ప్రయాణాలు, శ్రమ, ఆరోగ్యం, ధనలాభం, పుణ్యకార్యాలు, కార్యసిద్ధి, దైవభక్తి. విద్యార్థులకు మంచి కాలం, వివాహ ప్రయత్నాలు లభిస్తాయి. శని విద్య సంచారం చేత కొంతవరకు మానసిక చింతన ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మీనరాశి పూర్వభద్ర 4, ఉత్తరాభద్ర 1-2-3-4, రేవతి 1-2-3-4 పాదములు, దీగు చార్చి అక్షరములు మీనరాశి వచ్చును. ఈ యొక్క రాశి వారికి ఆదాయం 11, వ్యయం 2, రాజ్యపూజ్యం 3, అవమానం 1. ఈ యొక్క రాశి వారికి తృతీయ స్థానం, చతుర్థ స్థానం గురు సంచారం వల్ల వృత్తి వ్యాపార లాభం, విందు వినోదాలలో పాల్గొనటం, సంతోషం, సుఖం. పంచమ చతుర్థ స్థానంలో గురువు పరిస్థితి వల్ల వాహన లాభం, రుణ విముక్తి, ఆరోగ్యం, శత్రునాశనం, సౌఖ్యము, కార్యజయం, గౌరవం తగ్గుట, భయం, ధన నష్టం, ప్రభుత్వ అధికార భయములు, స్త్రీల వల్ల భయం, వాత రోగాలు, ప్రయాణాల ఆటంకాలు, అవమానం, విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఇస్తాయి. ఏలినాటి శని జన్మంలో ఉండటం వల్ల ఆకస్మికమైన నష్టం కలుగును. కావున జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు. నిత్యము కూడా భగవంతుని ఆశ్రయించి ఉంటే మనకి ఒక గ్రహదోషం అనేది ఇవన్నీ కూడా ఉంటాయి. నిత్యము కూడా గురు స్మరణ, భగవత్నామ స్మరణ, మాతృపిత్రాదులను పూజించడం వల్ల మనకి ఎటువంటి గ్రహదోషములు ఉండాలని మనకు శాస్త్రం ధర్మస్థితి చెబుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా 100% జరిగేటువంటి అవకాశాలు ఉండవు. ఎందుకంటే మనం పుట్టినటువంటి సమయాన్ని బట్టి, గ్రహాల యొక్క స్థితిని బట్టి, ఆ యొక్క గ్రహాల యొక్క మార్పు వలన శుభ ఫలితాలు ఇస్తాయి, అశుభ ఫలితాలు ఇస్తాయి. కావున వీటిలో ఉన్నట్టుగా మనం జరుగుతుందనేటువంటి భావనలో మనం ఉండకుండా నిత్యము కూడా భగవంతుని స్మరణ చేస్తూ నిత్యము దేవాలయ సందర్శనం, ఇష్టదేవత స్థుతి, కులదేవత స్థుతి, గ్రామదేవత స్థుతి చేయడం వల్ల మనకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆ యొక్క పరమాత్మ చూసుకుంటారు. కాల స్వరూపం భగవంతుడు కావున కాలం యొక్క తత్వాన్ని తెలుసుకోవడం కోసం మనం ఈ యొక్క పంచాంగ స్మరణాన్ని చేస్తాం. ముఖ్యంగా కాలం అనగానే మనకు వాతావరణంలో ఉండేటువంటి పరిస్థితి, మన నిత్యము కూడా ఉపయోగించుకునేటువంటి వస్తువుల గురించి తెలియజేయడం కోసమే మనకు పంచాంగం నిర్ణయించబడింది. ఎందుకంటే మనం తినేటువంటి తిండి కానీ, పంటలు కానీ పండేటువంటి సమయం ఎలా ఉంది, వర్షాలు ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరం మనకి ఎటువంటి సస్యం ఉందా అనేటువంటి విషయం తెలుసుకోవడం కోసం మాత్రమే పంచాంగాన్ని ఉపయోగించుకోవాలి. అది మనం ద్వాదశ రాశుల గ్రహాల యొక్క స్థితి బాగాలేదని, ఇంకేదో బాగాలేదని మనం బాధపడవలసినటువంటి అవసరం అనేది లేదు. అందరికీ కూడా విశ్వావసునామ సంవత్సరం సకల శుభాలను కలుగజేస్తుందని, కలిగించాలని మన యొక్క ఆర్య వైశ్య సంఘంలో నిర్వహిస్తున్నటువంటి యొక్క ఉగాది పంచాంగ శ్రవణంలో ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా, బంధువులందరికీ కూడా ఆ యొక్క వాస్తవిక కన్యకా పరమేశ్వరి మాత యొక్క పరిపూర్ణమైన అనుగ్రహంతో మళ్ళీ సంవత్సరం ఉన్నతమైనటువంటి స్థితిని కలుగజేయాలని ప్రార్థన చేస్తూ స్వస్తి బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.
సంవేదనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు. జయ భోలో వాసవే మాతా కీ. మరి ఎల్లవేళలా మన గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటున్న మన పంతులు నవీన్ పంతులు గారికి మన గ్రామం తరఫున మా కుంట్రూరు ఆర్యవైశ్య సంఘం తరఫున వారికి ధన్యవాదములు తెలియజేస్తూ, ఏ సమయంలో అయ్యగారు మాకు పలానా కార్యక్రమం ఉంది, మీరు మాకు సమయం కేటాయించాలి అని మేము కోరిన వెంబడే వారికి ఏ కార్యక్రమాలు ఉన్నా వాటిని వేరు వారికి అప్పచెప్పి మనకు టైం కేటాయించి మనకు వచ్చి మనందరి బాగోగులు కూడా వారు చెప్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారికి మా సంఘం తరఫున చిరు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. అధ్యక్షుల వారికి నేను వినవిస్తున్నాను. వారి శాలువతో సత్కరించి మనందరినీ ఆశీర్వదించాల్సిందిగా నవీన్ పంతులు గారిని కోరుతున్నాను. జై వాసవి, జై జై వాసవి. సంప్రదించడం మాకు ఒక గొప్ప అనుభూతిని కలిగజేస్తుంది. ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో మేము కూడా భాగస్వామ్యం అవ్వటం, దానివల్ల శుభ ఫలితాలు పొందడం అనేది కూడా చాలా అత్యంత కీలకమైనటువంటి విషయం. కావున మనందరికీ కూడా భగవంతుడి కృప ఉండి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో మాకు అవకాశం ఉన్నంత వరకు మేము పాల్గొని ఇంకా భవిష్యత్తులో మంచి మంచి కార్యక్రమాలు కూడా మనం చేసుకోవాల్సిందిగా ఆ వాసవి మాతను ప్రార్థన చేస్తున్నాం. जय बोलो वासवी माता की 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 माता की जय बोलो वासवी 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 माता की జై శ్రీ వాసవి మాత, జై జై వాసవి మాత. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్య వైశ్య సంఘం కుంట్లూరు ఆధ్వర్యంలో నూతన సంవత్సర విశ్వావసునామ సంవత్సరం యొక్క ఉగాది పాంచాంగ శ్రావణం ఈ రోజు కుంట్లూరు గ్రామంలో అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి 200 మంది దాకా ఆర్యవైశ్య సోదర సోదరిమణులు విచ్చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని మా కార్యవర్గ సోదర సోదరిమణులు ఎంతో భక్తి శ్రద్ధలతో విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. మరి మా ఈ కుంట్లూరు గ్రామ ఆర్యవైశ్య సంఘం స్థాపించి 12 సంవత్సరములు పూర్తి కావస్తున్నది. 11 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరము ఈ ఉగాది పాంచాంగ శ్రావణము జరుపుకోవడం జరుగుతుంది. మరి మా సంఘం యొక్క అధ్యక్షుల వారు ప్రతి కార్యక్రమాన్ని ఎంతో దృఢ నిశ్చయంతో వారు ప్రతి కార్యక్రమాన్ని ఎంతో గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ప్రతి కార్యవర్గ సభ్యుని వారి యొక్క సహాయ సహకారాలు తీసుకొని అందరి సూచనల మేరకు ప్రతి కార్యక్రమాన్ని వారు దిగ్విజయంగా చేస్తున్నారు. మరి ఇంత కార్యక్రమాలు దిగ్విజయం కావడానికి కారణం ఎంతో కృషి ఉంది. మరి ఆ కృషి 2 నెలల నుంచి ఈ కృషి ఫలితమే ఈరోజు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరిగింది. మరి సంఘం యొక్క గౌరవాధ్యక్షుల సూచనలతోటి కార్యవర్గ సభ్యుల సూచనలతోటి ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. మరి ఏ కార్యక్రమం జరపాలన్నా ఇది సంఘంకు ముడిపడి ఉంది కాబట్టి ధనం మూలం జగత్, ధనం లేనిది మనం ఏం చేయలేము. అందుకే
ప్రతి ఒక్క ఆర్యవైశ్య కార్యవర్గ సభ్యులు సహాయ సహకారాలు అందించి అధ్యక్షులుగా ఎవరున్నా సరే వారికి సహకరించి ఈ సంఘాన్ని దినదినాభివృద్ధి పథకంలోకి తీసుకుపోవాల్సిందిగా గౌరవాధ్యక్షులుగా నా విన్నపం. మరి ఇలాంటి కార్యక్రమాలను మా ఆర్యవైశ్య సోదర సోదరిమణులు గ్రౌండ్ వర్క్ లో పాల్గొనకపోయినా ఆ రోజు మాత్రం వెంబడుండి మేమున్నామని మాకు ధైర్యం ఇస్తున్నారు. అది చాలు. మీరు రాకపోయినా మీ శ్రీవార్లను కూడా పంపిస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. మరి ఇది ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరిమణులు ఆలోచించాలి. ఎందుకంటే ఈ కార్యక్రమాలు అందరం కలిసి చేసుకుంటేనే కార్యక్రమాలు విజయవంతంగా అవుతాయి. మరి ఎవరు అన్యతగా భావించొద్దు. మరి మా అధ్యక్షుల వారి కృషి ఫలితం ఈరోజు ఇంత బ్రహ్మాండంగా జరిగింది. జై వాసవి మాత, జై జై వాసవి మాత. మా అధ్యక్షుల వారి సందేశం, ఆ తర్వాత గౌరవాధ్యక్షులు కూడా మాట్లాడతారు. జై వాసవి మాతాకి. ఈరోజు మన కుంట్లూరు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉగాది పంచాంగ శ్రవణం చాలా అద్భుతంగా జరిగింది. ఈరోజు సుమారుగా 200-250 మంది దాకా హాజరైనారు. మా సంఘం గౌరవ అధ్యక్షులు మరియు సంఘం పెద్దలను ఈరోజు గౌరవించుకోవడం మాకు ఎంతో శుభప్రదం అనిపిస్తుంది. మేము ఏ ప్రోగ్రాం చేసినా ఒక 1 మంత్ నుంచి ప్లానింగ్ చేసుకుంటూ ఈరోజు ఈ మాత్రం చేసుకుంటూ వచ్చాము. అందరూ సభ్యులు సహకరించి మంచిగా ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక ముందు కూడా ఇంకా మంచిగా చేయాలని చెప్పేసి నా ఆశయం. జై వాసవి మాత. జై బోలో వాసవి మాతాకి. కుంట్లూరు ఆర్యవైశ్య సభ్యులందరికీ విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు. మనము సంఘం స్థాపించి 12 సంవత్సరాలు అవుతుంది. ఈ 11-12 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరము ఉగాది పంచాంగ శ్రవణము, అమ్మవారి జయంతి, ఉగాది కార్తీక వనభోజనాలు, గాంధీ జయంతి అన్ని చక్కగా నిర్వహించుకుంటున్నాము. ప్రతి నెల 3వ ఆదివారము మన సంఘంలో మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్కి అటెండ్ అయ్యి మన అభివృద్ధి కోసము మన సంఘం అభివృద్ధి కోసము సూచనలు సలహాలు ఇవ్వమని చెప్తున్నాను. మన సంఘంలో ఎన్నో అభివృద్ధి చేయాలని, మన సంఘము స్థలం కావాలని మనము ఎన్నో ఆలోచిస్తున్నాము. మన సంఘ సభ్యులు కూడా అందరూ మీటింగ్లకు హాజరయ్యి వాళ్ళ సూచనలు సలహాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్కి 1 మంత్ నుంచి కష్టపడుతున్నాము. ఈ ప్రోగ్రాంలో ముఖ్య ఉద్దేశము మన సంఘ సభ్యులు పెద్దవాళ్ళని గౌరవించాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఈ రోజు మన సంఘం పెద్దలందరినీ గౌరవించుకోవడం మాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. ఈ సంఘంలో మాకు సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. జై వాసవి మాత. జై వాసవి మాత. జై వాసవి మాతాకి జై. మన కుంట్లూరు ఆర్యవైశ్య సంఘం స్థాపించిన గాంచి ఈ రోజుకు వరకు ఆటంకం లేకుండా అంతా విజయంగా జరుగుతున్నది. ఇదే ఎల్లకాలం జరగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై బోలో వాసవి మాతాకి. మన కుంట్లూరు ఆర్యవైశ్య సంఘం తరపున జరుపుతున్న ఈ విశ్వసనామ సంవత్సర నూతన ఉగాది సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నామండి. ఈ రోజు ఈ కార్యక్రమంలో ఉగాది పంచాంగ శ్రావణము ప్లస్ గౌరవంగా మన పెద్దలకి ఆర్యవైశ్య సంఘం పెద్దలకి 55 సంవత్సరాలు పైబడిన వారికి సన్మాన కార్యక్రమం జరిగిందండి. ఇది చాలా శుభసూచకము. ప్రతి ఒక్కరికి పేరు పేరున వచ్చిన వారందరికీ ధన్యవాదములండి. ఈ గౌరవాన్ని అందించినటువంటి మన కుంట్లూరు ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ మన మధుసూదన్ గారికి, మన జనరల్ సెక్రటరీ పోలా బాలస్వామి గారికి, ట్రెజరర్ మన వీరాబమ్మ యాదగిరి గారికి, గౌరవాధ్యక్షులు మన ప్రొద్దుటూరు నరసింహులు గారికి, మా ఇంకో గౌరవాధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని, ఇదే విధమైన కార్యక్రమాలు చేసి మన ఆర్యవైశ్య సంఘం యొక్క గొప్పతనాన్ని చాటించవలసిందిగా కోరుచున్నామండి. జై బోలో వాసవి మాతాకి. జై వాసవి మాతాకి. మనము ఇక్కడ కుంట్లూరులో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మన పంచాంగ శ్రవణం, మన విశ్వవాసు నామ సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి సంవత్సరం మనం ఇదే విధంగా జరుపుకుంటున్నాం.
ఈ రోజు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చిండు. కాబట్టి ఇదే విధంగా ఇప్పుడు ప్రతి సంవత్సరం పాల్గొనాలని చెప్పి అనుకుంటున్నాము. జై వాసవి మాతాకి ముగిస్తున్నాం. సంఘం ఏర్పడి 11 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరము ఉగాదికి పంచాంగ శ్రవణాలు ఇదే విధంగా చేసుకుంటున్నాము. కానీ ఈసారి ఇంకా అద్భుతంగా జరిగింది. మన సంఘంలో 55 సంవత్సరాలు దాటిన మహిళలకు, పురుషులకు, పెద్దవాళ్ళకు అందరికీ శాలువలు కప్పి సన్మానం చేసుకున్నాము. పంచాంగ శ్రవణం కూడా మన నవీన్ పంతులు గారిచే అద్భుతంగా పంచాంగ శ్రవణం కూడా చేయడం జరిగినది. ఇలాంటి కార్యక్రమము ప్రతి ఉగాదికి ఇంకా మించి చేసుకోవాలి. అందరి సహాయ సహకారాలు అందాలి. ఈసారి ఆగిర్ మధుసూదన్ గుప్తా గారు చాలా కష్టపడ్డారు. దాదాపు 15 నెలల నుంచి 2 నెలల నుంచి ప్రతి దానికి పంచాంగంలో ప్రింటింగ్ కొరకు కానీ, శాలువలకు కానీ, పెద్ద వయసులో ఉన్న పేర్లు అందరినీ జమ చేయడం కానీ చాలా కష్టపడి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహించినందుకు అందరికీ గౌరవాధ్యక్షులందరికీ, ఆగిరి మధుసూదన్ గుప్తా గారికి, పోలా బాలస్వామి గారికి, చారుగుండ రాజేష్ గారికి, పొద్దుటూరు నరసింహగుప్తా గారికి, గురుపాటి శ్రీనివాస గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై బోలో వాసవి మాతకి జై. వాసవి మాతాకి. మనము ఇక్కడ 11 సంవత్సరాల నుంచి ఈ సంఘం స్థాపించడం జరిగింది. ప్రతి సంవత్సరం అన్ని కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించుకుంటున్నాము. సంవత్సరం మన స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేసుకుంటూ ఈ కార్యవర్గ సభ్యులు ప్రతి దాంట్లో పాల్గొంటున్నారు. మన అధ్యక్షుల వారు ఎవరైతే లీడర్ ఉంటున్నారో, ప్రధాన అధ్యక్షుల వారు కానీ, కోశాధికారి కానీ, బాలస్వామి అన్న కానీ ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ప్లస్ ఇక్కడ ఇంతమంది గ్యాదర్ అయ్యి ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా మనకు సక్సెస్ఫుల్ గా జరిగినందుకు వెనకాల నుంచి ఎంతమంది కష్టపడ్డారో నాకు తెలియదు, కానీ మెయిన్ గా అయితే మదన్ అయితే చాలా కష్టపడ్డారు. ఇప్పుడు ప్రసాదం కానీ, అమ్మవారి ఫోటో కానీ, ప్రతిదీ ఇక్కడ అరేంజ్మెంట్స్ కానీ ఎవ్రీథింగ్ చేశారు. ప్లస్ ఇంకొకటి, ఎవ్రీ మీటింగ్ కి అటెండ్ అవ్వమని మంత్ లో 3rd సండేకి చెప్తున్నారు. కానీ 4-5 వస్తున్నారు. అందరూ వచ్చి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ప్రతి కార్యక్రమాన్ని ఇలాగే జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా కృతజ్ఞతలు. అలాగే ఈ న్యూ ఇయర్ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ. నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి థ్యాంక్ యూ.